హాయ్ ప్రవీణ్ గారు. హలో అండి. సార్, ఈరోజు నేను చాలామందిని చూస్తున్నాను. ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోవడం, చేతుల నొప్పులు రావడం, ఇలా కొన్ని పెయిన్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫిజియోథెరపీ కంపల్సరీ అవసరం అవుతుంది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అసలు ఫిజియోథెరపీ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. మెయిన్గా వృద్ధాప్యంలో ఏంటంటే ఫస్ట్ సమస్య తీసుకుంటే ఎముకలు అనేది కాల్షియం బాగా డిప్లీట్ అవుతుంది. సో దానివలన బోన్స్ అన్నీ చాలా డొల్లగా తయారవుతాయి. సో వాళ్ళకి ఎక్కువగా ఫ్రాక్చర్స్ అంటే చిన్న హైట్ నుంచి పడిపోయినా సరే బోన్స్ ఇమ్మీడియట్గా ఇరిగిపోవడం జరుగుతుంది. ఇరిగిన తర్వాత మళ్ళీ అవి హీల్ అవటానికి చాలా టైం తీసుకుంటారు. సో యంగేజ్లో ఏంటంటే మనకి ఎక్కువగా బయట సూర్యరశ్మి తిరుగుతూ ఉంటాం. సూర్యరశ్మి నుంచి మనకి విటమిన్ డి వస్తుంది. సో అదిను నిత్యం యంగేజ్లో ఏంటంటే ఎక్కువగా యాక్టివిటీస్ కూడా ఎక్కువ చేస్తాం. ఓల్డ్ ఏజ్ అవుతున్న కొందికి ఏంటంటే ఆ యాక్టివిటీ కూడా తగ్గిపోయి ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఎక్కువగా ఇష్టపడతారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇష్టపడినప్పుడు బోన్స్ కూడా కొత్త బోన్ కెనాల్ ఫామ్ అవడానికి టైం తీసుకుంటుంది. అలాగే అంటే రోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే కొత్త కణాలు ఫామ్ అవుతాయి, పాత కణాలు చనిపోతూ ఉంటాయి. ఇది నిత్యం జరిగే సైకిలే అనమాట. బట్ వృద్ధాప్యంలో ఏంటంటే మనం రోజువారీ చేసే పనులు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఈ కొత్త కణాలు ఫామ్ అవటం, పాత రిజార్వ్ అవటం కూడా డిలే అవటంతో ఈ కాల్షియం డిప్లీట్ అవుతుంది బోన్ నుంచి. బాడీ కాల్షియం నీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ నీడ్ ఎక్కువ ఉన్నట్టు మనం సప్లై తీసుకోవడం వలన ఈ ఇంబ్యాలెన్స్ వలన బోన్స్ డొల్లతనం అని ఆస్టియోపోరోసిస్ అనే సమస్యతో బాధపడతారు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎక్కువగా కాల్షియం టాబ్లెట్స్ మీద రిలే అవుతారు. అలాగే సూర్యరశ్మి కనుక మన బాడీని ఎక్స్పోజ్ చేస్తే ఆ విటమిన్ డి అనేది న్యాచురల్గా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడు సూర్యరశ్మి కూర్చోవాలంటే పొద్దున్నే సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక గంట సమయంలో కనుక మనకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయితే మనకి విటమిన్ డి వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది. అదే మిట్ట మధ్యాహ్నం కొంతమంది ఇప్పుడు చాలా యూట్యూబ్లో కూడా చూసి మిట్ట మధ్యాహ్నం బట్టలు ఇప్పేసి కూర్చుంటే ఏంటంటే ఆ సూర్య వేడికి మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అన్నీ పోయి బాడీలో ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోయి నీరసపడిపోయి డీహైడ్రేషన్కి లోనవుతాయి. సో ఇది ముసలి వయసు వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలి. అలా ఈవినింగ్ టైం కంటే మార్నింగ్ సూర్యరశ్మి మంచిదండి. మనకి స్కిన్ మీద సూర్యరశ్మి పడితే స్కిన్ కింద ఉన్న కొవ్వు కణం మారుతుంది అనమాట. మారి బాడీలో విటమిన్ డి అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఇదే కాకుండా ఇంకా మనం నిత్యం ఇప్పుడు వాకింగ్ చేయాలని చెప్పి రిటైర్ అయిన తర్వాత ఎక్కువగా మన టెర్రస్ పైన లేదంటే రోడ్ల మీద నడవటం, మన వీధిలో నడవటం ఎక్కువ చూస్తుంది. సో అన్నీ సిమెంట్ బెడ్డెడ్ అండ్ కాంక్రీట్ బెడ్డెడ్. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మోకాళ్ళ అరుగుదల ఎక్కువైనప్పుడు మోకాళ్ళ నొప్పులు, సమస్యలు వీటి వలన ఎక్కువ బాధపడుతూ ఉంటున్నారు. సో మీరు ఎవరైతే వాకింగ్ చేయాలనుకుంటున్నారో ఒక గ్రౌండ్లో కానీ మట్టి నేల మీద కానీ శాండ్ వాకింగ్ ఇంకా మంచిదండి. సో ఇప్పుడు మన విజయవాడలో తీసుకుంటే కృష్ణా వారధి సైడే మన శాండ్ వాకింగ్ పార్క్స్, అలాగే కొన్ని వాకింగ్ పార్కుల్లో శాండ్ పోసి అక్కడ నడిస్తే కనుక డెఫినెట్గా మన మోకాళ్ళ అరుగుదల కూడా చాలా లేట్ అవుతుంది అనమాట. సో అరుగుదలను అయితే ఎవరూ ఆపలేము. మన లైఫ్ స్పాన్ ఇంకొంచెం కొన్ని సంవత్సరాలు హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేయవచ్చు. అండ్ పోతే ఇంకా చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే కూడా మన బోన్కి ఇండైరెక్ట్గా మనం కండరం నుంచి రక్త ప్రసరణ ద్వారా కొత్త బోన్ కెనాల్ ఫామ్ అవుతాయి. బోన్ దృఢంగా తయారవుతుంది. ఇంకా కొన్నాళ్ళు మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా కాల్షియం టాబ్లెట్లు తీసుకోవడం ఒకటి, సూర్యరశ్మికి ఉండడం ఎర్లీ మార్నింగ్ టైంలో, అలాగే శాండ్ ఎర్త్ మీద నడవడం, వాకింగ్, జాగింగ్ చేయడం, దీనివల్ల కొంతవరకు మనం బోన్ యొక్క అరుగుదలని కాపాడుకోవచ్చు, హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ మనకి చాలా వండర్ఫుల్ విషయాలు తెలియజేశారు. సో మీ ఇంట్లో ఎవరైనా
ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటే కనుక వారికి చిట్కాలు తెలియజేస్తూ వాళ్ళు కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.